పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ అంతు చూస్తామంటూ వస్తున్న బెదిరింపులతో అమెరికా రంగంలోకి దిగింది. మిడిల్ ఈస్ట్లో పావులు కదుపుతోంది. దాడిని అడ్డుకోవడానికైనా ఎదురుదాడి చేయడానికైనా దేనికైనా రెడీ అన్నట్టుగా రెడీ అయిపోతుంది. ఇంతకీ ఇరాన్ స్కెచ్ ఏంటి? దానికి అమెరికా ఇజ్రాయెల్ కౌంటర్ ఏంటి? ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ను కేంద్రం ఎందుకు అలర్ట్ చేస్తోంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికన్ కమాండ్, ఇండో పెసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్ వీటన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ పెంటగాన్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఏరియాలో చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థను అలర్ట్ చేసింది అమెరికా. అంతేకాదు, ఇజ్రాయెల్పై ఏదైనా దాడి జరిగితే అడ్డుకోవడానికి కావాల్సిన సాయాన్ని పంపుతోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యుఎస్ఎస్ రూజ్వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ రెండు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో పొజిషన్ తీసుకున్నాయి. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటే తెలుసు కదా, ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, సబ్మెరైన్స్ ఇలా అన్నీ ఉంటాయి. మూకుమ్మడి దాడి చేస్తాయి. ఇలాంటి రెండు గ్రూపులను మోహరించింది అమెరికా. దీనికి తోడు ఫైటర్ జెట్ స్క్వాడ్రన్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ మోహరిస్తున్నారనేది చాలా సీక్రెట్గా ఉంచారు. అంతేకాదు, బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ క్యాపబుల్ డెస్ట్రాయర్లను కూడా అదనంగా మోహరిస్తున్నారు. యూరోపియన్, మిడిల్ ఈస్ట్ రీజియన్స్లో ల్యాండ్ బేస్డ్ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ వెపన్స్ను రెడీ చేశారు. మొత్తంగా ఫుల్ స్కేల్ వార్ జరిగితే ఎదుర్కోవడానికైనా ఎదురు దాడి చేయడానికైనా దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నాయి అమెరికా ఇజ్రాయెల్ మోహరింపులు. నిజానికి గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత ఈ రీజియన్లో పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారడానికి కారణం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా, హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దైఫ్, హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫాద్ షుక్ర్ ఇలా ఒక్కొక్కరిని ఒక్కో ప్లేస్లో మట్టుబెట్టింది ఇజ్రాయెల్ అనధికారికంగా. ఇందులో హనియాను ఇరాన్లో మట్టుబెట్టడం ఎక్కువ వివాదాస్పదం. ఎందుకంటే ఇరాన్ హెడ్ క్వార్టర్స్లో అతన్ని చంపడం అనేది సాధారణమైన విషయం కాదు. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు రెడీ అవుతోంది. ఇక ఇజ్రాయెల్పై దాడికి మిత్ర దేశాలన్నీ కలిసి రావాలని ఇరాన్ పిలుపునిచ్చింది. లెబనాన్ కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్పై కత్తులు నూరుతోంది. అదే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలకు మరింత కారణం. నిజానికి ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ మిజైల్స్, డ్రోన్లతో సక్సెస్ఫుల్గా దాడులు చేసింది. అత్యంత ఆధునికమైన నమ్మకమైన ఐరన్ డోమ్ వ్యవస్థను మట్టి గరిపించింది ఇరాన్. జాగ్రఫికల్గా చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చాలా దూరం ఉంది. అయినా దాడులు చేసింది ఇరాన్. ఇప్పుడు అదంతా శాంపిల్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని వార్నింగ్స్ ఇస్తోంది. దీంతో ఇజ్రాయెల్ ఏ ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేదు. ఇరాన్ వార్నింగ్స్ ఇవ్వగానే అమెరికాను కాంటాక్ట్ చేసింది. ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా తాము ఉంటామని అమెరికా హామీ ఇచ్చినట్టుగానే ఆ చర్యలు కూడా తీసుకుంటోంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు. నిజానికి చాలా రోజులుగా ఇజ్రాయెల్కు రక్షణగా ప్రాంతంలో అమెరికా రక్షణ చర్యలు తీసుకుంది ఇజ్రాయెల్ కోసం. నాట్ ఓన్లీ యుఎస్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా మిజైల్స్, డ్రోన్స్ను పంపింది ఇజ్రాయెల్ కోసం. అయితే ఇజ్రాయెల్ కోసం దేశాలన్నీ ఏకమవుతున్నాయి. అటు రెడ్ సీలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే హౌతీ నేత అబ్దుల్ మాలిక్ కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా సహించేది లేదంటున్నాడు. సో ఒక్క బుల్లెట్ పేరడమే ఆలస్యం, విధ్వంసం జరగడానికి కావాల్సిన సరంజామా రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే అమెరికా కౌంటర్ ఇస్తుంది. అమెరికా కౌంటర్ అటాక్ చేస్తే దాడులు చేసేందుకు లెబనాన్లో హిజ్బుల్లా రెడీగా ఉంది. హిజ్బుల్లా వద్ద దాదాపు 1,00,000 వరకు రాకెట్లు ఉన్నాయని తెలుస్తోంది. వాటిలో పావు వంతు వాడినా, అందులో కొన్ని తమ లక్ష్యాలను చేరుకున్న జరిగే విధ్వంసం అంతా ఇంత కాదు. ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇచ్చే సమాధానం కూడా భారీగానే ఉంటుంది. అదే సమయంలో హౌతీలు రెడ్ సీలోని ఇజ్రాయెల్, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలు, ఇంధన ట్యాంకర్లపై పడతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఒక చిన్న ఘటన ప్రపంచ గతిని మార్చేందుకు రెడీగా ఉంది. నిజానికి యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, ఇది రెండు దేశాలకు మంచిది కాదు, వారి తలకు మించిన భారం కూడా. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు. ఏదో ఒకటి చేసి తీరాలని చూస్తుంది ఇరాన్. దీన్ని అవకాశంగా మలుచుకొని హమాస్, హెజ్బుల్లాను అంతం చేయాలని చూస్తోంది ఇజ్రాయెల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.